మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సాధారణంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ రోగి శరీరంలో అది ఫారెన్ బాడీలా వస్తుంది కదా, సో అది మళ్ళీ తిరిగి పూర్తి సొంత బాడీ అవయవంగా పనిచేయడానికి ఎలాంటి జాగ్రత్త? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో నేను ఇప్పుడు రెసిపియంట్ ఎవరైతే పేషెంట్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయితే ఈజ్ నాట్ అ పేషెంట్ ఎనీమోర్, ఆయనకి స్టార్టింగ్లో చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడికేషన్స్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఉంది కదా, మన బాడీ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వైరస్ వచ్చినా, మనకు ఒక బ్యాక్టీరియా వచ్చినా, జ్వరం వచ్చినా మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది ఆ వైరస్ను, ఆ బ్యాక్టీరియాను బయటకు పంపించేయడానికి. అలాగే ఒక కొత్త ఆర్గన్ వచ్చింది అనుకోండి బాడీకి, లివర్, దిస్ ఇస్ నాట్ మైన్ అని ఇమ్యూనిటీ బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెషన్ అనే మెడికేషన్ మీద మేము పెడతాం అనమాట. ఈ ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్ సో వీ జనరలీ మెయింటైన్ ఒక టార్గెట్ లెవెల్ ఉంటుంది అనమాట. బాడీకి ఇంత అవసరము, ఈ పేషెంట్కి ఇంత అవసరం అని ఆ లెవెల్స్ మీద పెడితే ఏంటంటే ఇమ్యూనిటీ మెల్లగా ఈ ఆర్గన్ సప్రెస్ చేస్తాం కాబట్టి ఈ ఆర్గన్ నాదని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఒక లెవెల్ స్టార్టింగ్లో అవసరం ఉంటుంది, తర్వాత మెల్లగా తగ్గించేస్తాం. సో ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్లో ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఈ యాంటీ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ మీద పెడతాం అనమాట. సో సాధారణంగా అంటే మీరు కంపెనీలో అంటే ఎన్ని చేస్తారు మేడం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్? సో ఆఫ్టర్ అంటే ఎట్లా ఉంది సక్సెస్ రేట్ ఎట్లా? సో సక్సెస్ రేట్ మాది మోర్ దెన్ 95% ఉందండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్. వీ డూ ఇట్ వెరీ వెరీ ఆఫెన్. అంటే బేసిక్లీ మాకు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ అని బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు లేవు. ఓకే, సో బేసిక్లీ ఇన్ఫెక్షన్స్ అనేది వీ ఫస్ట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ ఇంజెక్షన్స్ ద్వారా, తర్వాత టాబ్లెట్స్ ద్వారా ఇస్తాము. ఇంటికి వెళ్ళాక కూడా మేము చాలా చాలా టైట్గా ఫాలో అప్ చేస్తాం. మాకు ఒక పర్సన్ అనేది ఉంటారు, ఒక ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయిందంటే వాళ్ళకి ఫాలో అప్ చేసి మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ బాడీ ఎలా ఉంది, మీకు ఏ సిమ్టమ్ వస్తున్నాయి, మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీరు ఎలా తింటున్నారు, మీ దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు. సో వీ వెరీ కేర్ఫుల్లీ ఫాలో అప్ అనమాట. సో అంటే ఐ థింక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ది మోస్ట్ అంటే బాగా క్రిటికల్ ఆపరేషన్. ఇట్ ఈస్ అ మేజర్ ఆపరేషన్. ఎస్, ఇట్ ఈస్. అందుకే ఈ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేసేది. ఈ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేశాక ఓకే ఈయన ఫిట్టా కాదా అని తెలుసుకోవడానికే ఈ ఇవాల్యుయేషన్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. సో అంటే ఇప్పుడు రోగి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూస్తారా? ఎందుకంటే సాధారణంగా లివర్ ఖరాబ్ అయ్యేది మోస్ట్లీ మద్యపానం వల్ల ఖరాబ్ అయ్యింది. తిరిగి అయినా మద్యపానం తీసుకొని తిరిగి అది ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉందనుకో. 100% అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు 1%. నాన్ ఆల్కహాలిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. అన్కంట్రోల్ షుగర్స్ వల్ల నాష్ రిలేటెడ్ సిరోసిస్ అనమాట. అట్లా చాలా హెపటైటిస్ బి వల్ల రావచ్చు, హెపటైటిస్ సి వల్ల రావచ్చు, లివర్ క్యాన్సర్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆల్కహాల్ వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ ప్రకారం అసలు ఫస్ట్ రూల్ ఏమొచ్చిందంటే 6 నెలలు వాళ్ళు ఈవెన్ వాళ్ళ పేషెంట్గా ఉన్నప్పుడు 6 నెలలు వాళ్ళ ఆల్కహాల్ మానేసాకే వాళ్ళకి ఆర్గనే వస్తుంది. అది ఇప్పుడు 3 monthsకి తగ్గించారు. సో ఫస్ట్ వాళ్ళకి ఆ నోషన్ వచ్చేయాలి, నేను మానేస్తే తప్ప నాకు క్యూర్ ఉండదు అని. సో మేము చాలా క్లోజ్గా సైకాట్రిస్ట్తో డీల్ అవుతాం మా టీమ్. సో కౌన్సిలింగ్ అనేది ఆల్వేస్ ఇస్తూ ఉంటాం. తాగాలి అన్న క్రేవింగ్ ఇప్పుడు జనరలీ చాలా మంది తాగొద్దు అని అనుకుంటారు, కానీ అడిక్ట్ అయ్యాక వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీ క్రేవ్ చేస్తూ ఉంటాయి ఆ సిమ్టమ్స్ కోసం. సో సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి క్రేవ్ చేస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్ తగ్గడానికి మెడికేషన్స్, సైకాలజిస్ట్ కౌన్సిలింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మేము మోస్ట్ ఇంపార్టెంట్గా చూసేది ఏంటంటే మోటివేటెడ్గా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను ఇది తాగను, నేను మళ్ళీ టచ్ చేయను అన్న వాళ్ళకి we offer transplant. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉందనుకోండి, జనరలీ దే డోంట్ గో బ్యాక్ టు ఆల్కహాల్.